9 నెలలు కడుపు పెద్దదై వికారమును పొంది తాను వంగలేక పని చేసుకోలేక తిందామంటే ఆహారం సహించక ఎంతో కష్టపడి తాను మరణ సదృశమైనటువంటి వేదన పొంది అన్ని నిప్పులు పడి బిడ్డని ప్రసవించి ఆ బిడ్డకి పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఏడాది పాటు చలికాలం లేదు వర్షాకాలం లేదు మంచంలోనే మలమూత్ర విసర్జన చేస్తే ఆ మలమూత్రములను తుడిచి కడిగి బిడ్డని రక్షించి తాను ఉపవాసాలు చేసి చిట్ట చివరికి అవసరమైతే పిల్లవాడు ఎంత పెద్దవాడైనా వాడికి ఏదైనా కించిత్ అనారోగ్యం కలిగిందంటే భయం వేసినటువంటి మనసుతో నా ఆయుర్దాయం కూడా నువ్వే పోసుకొని బ్రతుకని అనగలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉంటే అది అమ్మ ఒక్కతే. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు. పూర్వం వంగపల్లి అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు పేదవాడు. అతనికి కమల అనే కుమార్తె ఉంది. ఒకరోజు రామయ్య పొలానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఇంతలో సోమయ్య, ఒరే రామయ్య, వస్తావా లేదా? ఇదిగోరా, నేను సిద్ధంగానే ఉన్నాను. రామయ్య సోమయ్య ఇద్దరూ పొలానికి బయలుదేరారు. మార్గ మధ్యంలో, ఒరే రామయ్య, నీ కూతురు పెళ్ళికి వచ్చింది కదా, పెళ్ళి ఎప్పుడు చేస్తావు? ఈ సంవత్సరం పరీక్షలు అయిపోతే పెళ్లి చెయ్యాలిరా. ఎలా అయినా మేమంతా వద్దన్నా కమలని పెద్ద చదువులు చదివించావు. ఇప్పుడు పెళ్ళి కూడా పెద్ద సంబంధమే చేస్తావేమో. మన చేతిలో ఏముందిరా? ఇంత